తెలుగు మోరల్ స్టోరీస్. ఒకరోజు అందరూ భోజనంకి కూర్చుంటారు. భవ్య అందరికీ వడ్డిస్తూ ఉంది. భవ్య భర్త రా కూర్చో, నువ్వు తిను అంటాడు. అది తింటే ఎవరు వడ్డిస్తారు, తరువాత తింటుందిలే అని అంటుంది రాధిక. అందరూ భోజనం చేయడం అయిపోయాక అన్ని పాత్రలు కడిగేసి భోజనానికి కూర్చుంటుంది భవ్య. ఇంతలో అత్తగారు వచ్చి, ఏమీ ఒకరోజు తినకపోతే చచ్చిపోతవ, మీ ఇంట్లో తిండికి కూడా గేతిలేదు కదా, ఇక్కడ మాత్రం ప్రతిరోజూ తినలా అంటుంది. భవ్య దిగులు మొహం పెట్టుకుని వంట గదిలోకి వెళ్లిపోతుంది. అక్కడ ఉంది అత్తగారు. అన్న మాటలు తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఒక్కపక్క నిల్చొని ఉన్న భవ్య భర్త చూస్తాడు. భవ్య, మనం మీ ఇంటి దగ్గరలో ఒక చిన్న ఇళ్లు తీసుకొని అక్కడ ఉందాము అంటాడు. ఎందుకు అంది ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది భవ్య. అమ్మ నిన్ను అనడం నేను చూశాను. అమ్మ మాటలు నాకి ఎంతో బాధని కలిగించాయి. నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు అర్థం అయ్యింది అంటాడు. వద్దు అండి, మా అమ్మ అయితే నన్ను అనద, అత్తయ్య కూడా మా అమ్మ లాంటిదే అని అంటుంది. భవ్య భర్త, సరే నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, అలాగే అని అంటాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు అత్తయ్య మావయ్య హాల్లో కూర్చున్నారు. లోహిత బయటికి వెళ్తుంది. ఏంటి అమ్మ, లోహిత ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. నా ఫ్రెండ్ వల్ల ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పింది. సరే అమ్మ, జాగ్రత్త, త్వరగా వచ్చేయి అని చెప్పింది రాధిక. అందరూ హల్లో ఉన్నారు. చీకటి పడిపోతున్న లోహిత ఇంకా ఇంటికి రాలేదు. ఏవండి, చిన్న కోడలికి ఫోన్ చేయండి, ఇంకా ఇంటికి రాలేదు, నాకు ఎందుకో భయంగా ఉంది అని అనింది. అదిగో మాటలోనే వచ్చింది కోడలు అని అన్నాడు శ్రీనివాస్. రాధిక, ఎక్కడికి వెళ్లవు, ఇంతసేపు త్వరగా రమ్మని చెప్పగా ఇరుగు పొరుగు వాళ్లు చూస్తే ఏం అనుకుంటారు అని అరిచింది. లోహిత నా భర్త ఏం అనలేదు, నన్ను మీకు ఎందుకు నా ఇష్టం అంటూ కోపంగా అత్త చెప్పి గదిలోకి వెళ్లిపోయింది. అయ్యో, పెద్ద కోడలు ఒక మాట అంటే పడలేదు కాని చిన్న కోడలిని చేసుకున్న అప్పటి నుండి ఎన్ని మాటలు అన్నానో తిరిగి ఒక్కమాట కూడా అనలేదు. కట్నం కోసం చూసి బంగారం లాంటి నా కోడల్ని దూరం పెట్టాను అని మనసులో అనుకుంటూ బాధపడింది. ఇక అప్పటి నుండి చిన్న కోడల్ని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అయింది? డబ్బుని చూసుకుంటే ప్రేమలు బందలు కోల్పోతాము. మనిషిని ప్రేమగా దగ్గరకు తీసుకోండి, మనం పోయే వరకు తోడు ఉంటారు.